మాడగడ వ్యూ పాయింట్కి వచ్చాము. ఓకే హాయ్ ఫ్రెండ్స్, మాడగడ వ్యూ పాయింట్కి వచ్చాము. చాలా రోజుల తర్వాత మేము టూర్ వేసుకున్నాము. బట్ మేము ఊహించిన దానికన్నా ఇక్కడ హ్యాపీనెస్ అయితే లేదు, ఎందుకంటే మంచు లేదు. ఎర్లీకి వచ్చామండి, అయినా ఎర్లీకి వచ్చాం కానీ ఈరోజు ప్రకృతి మరి అలాగా వైపరించింది. ఓకే, నాట్ బ్యాడ్. మంచు లేదు, లైట్ గా ఉంది, ప్రాబ్లం ఏం కాదు. సాటిస్ఫాక్షన్ ఉంటుందో లేదు. తండ్రులు వస్తున్నారు. సరే ఏదైనా కలుద్దాం, పైకి వెళ్ళి కలుద్దాం. వంజంగికి మాడగడ డిఫరెన్స్ ఏంటి బ్రో? వంజంగికి మాడగడ డిఫరెన్స్ ఏంటంటే మనం ఆ రోజు వెళ్ళినప్పుడు మంచు పర్వతాలన్నీ చుట్టూ ఉండడంతో మంచు పొగ మంచు కమ్మేసి ఉండింది. ప్రజెంట్ ఇక్కడైతే వ్యూ ఉంది, కాకపోతే మంచు లేదు. దానివల్ల కొంచెం మూడ్ ఆఫ్ అబ్జెక్ట్ లో ఉన్నాము. బట్ పర్లేదు, క్రౌడ్ మాత్రం అలా ఉంది. సార్ చూపెట్టండి కెమెరా. మొత్తానికి దింస ఆడొచ్చు. అక్కడ వెళ్తే చాలా మంది కళాకారులు కూడా ఉన్నారు, నృత్యాలు చాలా బాగుంది. అది స్వింగ్స్. ఫ్రెండ్స్, ఈ వ్యూ పాయింట్ లో ఒక చిన్నపాటి జాతర జరుగుతుంది. సందడిలా ఉంది ఇక్కడ. ఈ ప్రదేశంలో చాలా రకాలైనటువంటి వస్తువులు అమ్ముతున్నారు. ఉదయాన్నే టిఫిన్ చేయకుండా వచ్చిన వారికి టిఫిన్ కూడా దొరుకుతుంది. కాఫీ టీలకి అయితే ఇక్కడ కొదవలేదు. అరకు కాఫీ, ఆర్గానిక్ కాఫీ కూడా దొరుకుతుంది. ఈ ప్రదేశంలో చూసారు కదా ఎంత సందడిగా ఉందో. ఇక్కడ డప్పు వాయిద్యాలతో చాలా హుషారుగా జనాలని ఉర్రుతో ఊగిస్తూ ఉన్నారు. ఉదయాన్నే ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కగా దింస నృత్యం చూడాలన్నా, అలాగే దింస నృత్యాన్ని ఆడాలన్నా ఈ ప్రదేశానికి రావాల్సిందే. అది చూడు, చల్లగా ఉందా ఫ్రెండ్స్. ఈరోజు అయితే మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం, ఎందుకంటే ఇక్కడ మంచు అయితే లేదు. మంచు లేనప్పుడు ఈ రకంగా ఉంటుంది. మంచు లేనప్పటికీ ఇక్కడ సూర్యోదయం చాలా అందంగా చాలా బాగుంటుంది. ఎత్తైన కొండల మధ్య నుంచి ఆ చీకటిని చీల్చుకుంటూ సూర్యుడు బయటకు వస్తున్నప్పుడు చాలా అందంగా కనబడుతుంది. అందరికి మనం చూసినట్లయితే మాడగడ వ్యూ పాయింట్ కి వచ్చాము. ప్రెసెంట్ అయితే బాగుంది అట్మాస్ఫియర్. నాకు మూడ్ ఆఫ్ ఏంటంటే మంచు లేని వల్ల కొంచెం మూడ్ ఆఫ్ అయ్యాము. అట్మాస్ఫియర్ అయితే బాగుంది, వ్యూ కూడా చాలా బాగుంది. అది చూసినట్లయితే మాడగడ విలేజ్. ఇలాగ వస్తే కూడా షార్ట్ మేము అరకు దగ్గర నుంచి ఈ ప్లేస్కి మేము రావడానికి మార్నింగ్ 5:30కి వచ్చాము. ఈ 5:30కి వచ్చినప్పుడు కూడా మంచు అయితే లేదు కాబట్టి ఈ రకంగా ఉంది. మంచు ఉన్నట్లయితే మనకు కొండలు ఏమీ కనపడవు. ఈ ప్రదేశంలో మంచు ఎక్కువ ఉండడానికి గల కారణం ఏమిటంటే ఇదంతా లోయ ప్రాంతం. లోయలో మంచు అనేది ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది. వంజంగి కొండల్లో కూడా ఈ రకంగానే ఏర్పడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ సూర్యోదయం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. టైం ల్యాప్స్ని పెట్టాను, ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇక్కడ చాలా అందంగా సూర్యోదయం అయితే ఉంటుంది. ఈ సూర్యోదయాన్ని బంధించడానికి కెమెరాలు తీసుకుంటూ చాలా మంది ఈ ప్రదేశంలో వస్తూ ఉంటారు. చాలా మంది డ్రోన్లతో కూడా ఇక్కడ షూట్ చేస్తూ ఉంటారు. మాడగడ వ్యూ పాయింట్ చాలా సంవత్సరాల క్రితం నుండి ఈ రకంగానే ఉంది. సోషల్ మీడియా పుణ్యాన అందరికీ తెలిసేలా జరిగింది కాబట్టి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. మాడగడ వ్యూ పాయింట్ అరకు వ్యాలీకి చాలా దగ్గరగా ఉంది. అరకు వ్యాలీ నుండి 8 కిలోమీటర్లు దూరంలో మాడగడ వ్యూ పాయింట్ ఉంది. మాడగడ వ్యూ పాయింట్లో అయితే మనకు 5 o'clockకి మొదలుకొని సూర్యోదయాన్ని మనం వీక్షించవచ్చు. ఈ ప్రదేశంలో 5 గంటలకు వచ్చినట్లయితే మనం చక్కగా ఇక్కడున్న ప్రదేశాన్ని ఆహ్లాదకరంగా చూడడానికి బాగుంటుంది. ఈరోజు అల్పపీడనం వల్ల ఇక్కడ మంచు అనేది ఏర్పడలేదు, అందుకే ఎక్కడ మంచు అనేది కనబడటం లేదు, చాలా తక్కువగా కనిపిస్తుంది. ఏదేమైనా ఇక్కడ సూర్యోదయం అనేది కొంచెం అద్భుతంగా చాలా చక్కగా కనిపిస్తుంది. అయితే ఈ ప్రదేశంలో చిన్నపిల్లలకు సంబంధించి చాలా రకాలైనటువంటి వస్తువులను ఏర్పాటు చేశారు. గిరిజన ప్రాంతంలో ఉయ్యాలలు ఈ రకంగా కడతారు. ఈ ఉయ్యాల కట్టడానికి 2 వైపులా 2 పెద్ద కర్రలను అయితే పాతుతారు. ఆ కర్రలతోనే తయారు చేస్తారు.
ఇక్కడ మీకు కనిపిస్తున్న దీన్ని గణ అని అంటారు. ఒడియాలో దీన్ని గణ అంటారు. దీన్ని ఎలా తయారు చేశారో వారి మాటల్లోనే విందాం. ఇక్కడ తిరిగి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అంటే దీన్ని ఏమంటారు? గణ బల్బాయికి మనకు అలవాటే కదా. మన సైడ్ ఎక్కువ జాతరలో ఇవి చేస్తుంటారు, ట్రెడిషనల్ కదా. అది మీకు ఎలా తయారు చేయాలనిపించింది? ఇది చిన్నప్పుడు మీరు దీంట్లో చిన్నప్పుడు ఇది చేసి ఉన్నారు కదా. ఇది ఎప్పుడో పూర్వకాలం నుండి వస్తుంది కదా. పూర్వకాలం నుండి ఇది చూసారు మీరు. చిన్నప్పుడు ఎప్పుడు చూసారు ఇది? అంటే మీ వయసు ఎంత ఉన్నప్పుడు ఇందులో తిరిగారు ఇలాంటి దాంట్లో? ఒక 8-9 సంవత్సరాలు ఉన్నప్పుడు. ఎక్కడ ఫస్ట్ టైం ఎక్కడ తిరిగారు? गणा बोल भाई तयार करलास केमो तयार करलास गोट बारसी रे बराना बारसी नि रामपाम बिनेना लेगेना तयार हां सेटा काय पकायचं असते इथे अरगू पैसे కదా इथे ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే రాడ్ వచ్చానా రాడ్ తే సరి పెడితే చుట్టూకు బేరింగ్ వచ్చే బేరింగ్ రాడ్ ఠాకనా టియాస్ రేసి బేరింగ్ గింజర్తే సేరేసి బేరింగ్ से గింజర్తే బేరింగ్ గింజర్తే సైకిల్ బేరింగ్ ना धीरे मिसाना आई पकाई देते लेकिन का గింజర్తే केते को जेट పెట్టి క్లాస్ టికెట్ 20 రూపాయలకి టికెట్ కొట్లకు 20 రూపాయలు దగ్గర పెట్టండి ఓకే చప్పట్లు కొట్టండి బాబు ఆగి చప్పట్లు కొట్టనట్రా చప్పట్లు కొట్టలేదు ఆగి తగినానా ఇంకా చల్లడి కొండ కాపిని మేము వెయిట్ చేయడం జరుగుతుంది ఇది మన గిరిజన సాంప్రదాయ ప్రకారం ఒక కొండ కాపిని తయారు చేసుకుంటున్నాము ఇప్పుడు అక్కడ కాఫీ వచ్చి ప్లాస్టిక్ గ్లాస్ లో తాగుతాం అయితే మేము మా సాంప్రదాయం ప్రకారము కుండతో అంటే మట్టితో తయారు చేసిన గ్లాస్ తాగుతాం అండి చూడండి ఒక అడ్వెంచర్ చాలా బాగుంటది హైలైట్ గా ఉంటది చూపెట్టు చూడండి ఫ్రెండ్స్ తీసుకోండి బ్రో తీసుకో బ్రో ఓకే కింద పడితే పగిలిపోతుంది దీనిని మన చేతులతో తయారు చేసినది మట్టితో తయారు చేసింది చాలా అందంగా కూడా ఉన్నాయి ఈ గ్లాసులు అందంగా ఉన్నాయి బ్రో తాగుదామా రెడీ ఓకే చూపిస్తున్నాం మొత్తం చూపిస్తాం ఇదిగోండి అరకు కాఫీ అనేది ఏంటంటారు చూడండి చాలా ఒరిజినల్ కాఫీ అన్నమాట ఇది అరకు కొండ నుంచి పంట సేకరించి దాన్ని ఆర్గానిక్ వ్యవసాయం అంటారు దీనికి ఆర్గానిక్ ఫుడ్ అనమాట దీని ఆర్గానిక్ ఫుడ్ లో ఇది ఒక టైప్ ఆర్గానిక్ ఆగా రాని కొంచెం చూడు ఆరాధ్య తాగండి మీరు తాగండి ఫోటో కూడా కాడపా ఓకే స్మెల్ బాగుంది బాబాయ్ తాగండి మరి ఎలా ఉంది ఇంకెవరికైనా మీరు అందరూ ఈ ప్రదేశంలో ట్రైబల్ ట్రెడిషనల్ మేకప్ కూడా ఉంది. గిరిజనుల పద్ధతిలో వస్త్రధారణ చేస్తారు, దానికి 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అలాగే ఇక్కడ హింసా నృత్యం అనేది ఏర్పాటు చేస్తారు. హింస ఆడాలనుకునే వారికి ఇక్కడ అవకాశం ఉంటుంది. వారితో కలిసి దింసా నృత్యం అయితే చేయాలి. దింసా నృత్యం చేసిన తర్వాత వారికి మనం ఎంతో కొంత డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మొత్తానికి మేము మాడగడ వ్యూ పాయింట్ అయితే చూసాము, చాలా బాగుంది. ఈ ప్రదేశంలో ఒక చిన్నపాటి జాతర జరుగుతుందని మేము ఊహించలేకపోయాం, కానీ జనాలు చూస్తే చాలా ఎక్కువ మంది వస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.